హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా హైప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి. ప్రమద లేఖనం పార్ట్ 44. ఇద్దరికి తమ మనసులో ప్రేమ ఒకరికొకరు తెలుపుకున్నాక చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మొన్నటి వరకు అమన్ ప్రేమ తెలుస్తున్నా సైలెంట్గా ఉంటుంది, తను అతని స్థాయికి సరిపోను అని. కానీ ఇప్పుడు అమన్ బాధను చూడలేక, ముఖ్యంగా తను అనాథ అనుకుంటుంటే తట్టుకోలేక తన ప్రేమను బయట పెట్టేసింది ప్రమద. భవిష్యత్తు సంగతి భగవంతుడు చూసుకుంటాడు, ప్రస్తుతానికి అమన్ను బాధ పెట్టకూడదు. తనకు తెలిసింది అదే. అమన్ విషయంలో తను ఎప్పుడు ఎంత వీక్ అయిందో తనకే అర్థం కావడం లేదు. తను బాధపడితే చూడలేదు, తను ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఇంకా తను ఎప్పుడు క్షేమంగా ఉండాలి. ఇది మాత్రమే తనకు కావాలి. ఆలోచనలో ఉన్న ప్రమద తన బుక్క మీద అమన్ పెట్టిన ముద్దుకు తేరుకొని చిరుకోపంగా చూస్తుంది. అంత పరధ్యానంగా ఉంటే ఎలా అమ్ములు? ఇంకొద్దిసేపు ఇలానే పరధ్యానంగా ఉండాల్సింది. ఈసారి ముద్దు ఇంకెక్కడ పెట్టేవాడినో అంటాడు ఐవింగ్ చేస్తూ చిరునవ్వుతో. ఆ మాటలకు సిగ్గుతో బొగ్గల కెంపులవ్వగా వంట చేయడానికి పొయ్యి వైపుకు తిరిగిపోతుంది. మేము ఆ సమయంలో మరింత అందంగా ఉండడంతో ఆమె వెనక నుండి హత్తుకొని, అమ్ములు, నువ్వు సిగ్గుపడుతుంటే భలే అందంగా ఉన్నావు తెలుసా అంటూ మరోసారి బుగ్గ మీద ముద్దు పెట్టి చిన్నగా కొరుకుతాడు. అబ్బా అంటూ మరోసారి చిరుకోపంగా చూస్తుంది అమన్ వంక. మీరు ఈ ఎల్లరి ఆపరా అంటూ. సరే సరే, బుద్ధిగా ఉంటాను అంటూ అలా హత్తుకుని ఆమెకు వంటలో హెల్ప్ చేస్తూ, మధ్య మధ్యలో అల్లరి చేస్తూ, తన అమ్ములతో తీట్లు తింటూ ఎట్టకేలకు వంట ముగిస్తారు ఇద్దరు. గంటలో పూర్తవలసిన వంట అమన్ అల్లరితో 2 గంటలకు పూర్తవుతుంది. హాల్లో అన్ని సర్ది అమన్కు పట్టించి తను కూడా ప్లేట్లో పెట్టుకుంటుంది. అది చూసిన అమన్ ఆ ప్లేట్ తీసేస్తాడు. ఏమైంది రామ్గారు, ప్లేట్ ఎందుకు తీసేశారు అంటూ అడుగుతుంది అర్థం కాక. నేనున్నాను కదా అమ్ములు, ఇక నుండి రోజు నేనే తినిపిస్తాను అంటూ ఫుడ్ కలిపి ప్రమద నోట్లో పెడతాడు. ప్రమద కన్నీళ్లతో తింటూ ఉంటుంది. ఏమైంది, కారం ఎక్కువ వేసేసామా ఏంటి ఇద్దరం కలిసి అంటూ కంగారుగా అడుగుతాడు. లేదు అంటూ తల ఊపుతుంది కళ్ళు తుడుచుకుంటూ. మరి ఎందుకు ఆ కన్నీళ్ళు? మా అమ్మ గుర్తుకు వచ్చింది రామ్గారు. మా అమ్మ చనిపోయిన తర్వాత మరలా నన్ను ఇంతగా ప్రేమగా చూసుకుంది మీరే. అమన్ చిన్నగా నవ్వి ఆమె కళ్ళు తుడుస్తాడు. ఇక నుండి నీకు అన్నీ నేనే. నా దగ్గర నువ్వు ఎలా అయినా ఉండవచ్చు. ముందు నీ ఏడు పాపు నేను చూడలేనే. నువ్వేడు పాపలేదు అంటే ఒక డీప్ లిప్ కిస్ ఇస్తా, ఆ తర్వాత నీ ఇష్టం అంటాడు కళ్ళు ఎగరేసి. అమన్ వైపు చిరుకోపంగా చూస్తూ కళ్ళు తుడిచేసుకుంటుంది. అతని అల్లరితో తన బాధను పూర్తిగా మర్చిపోతుంది. ప్రమదకి తినిపిస్తూ తను కూడా తినేస్తాడు అమన్. అన్నీ సర్దేసి గుడ్ నైట్ చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు. డోర్స్ లాక్ చేసుకుని పడుకున్న ప్రమదకి నిద్ర కరువైపోతుంది. అమన్ దగ్గరతనం గుర్తుకు వస్తూ అమన్ అల్లరి తలుచుకుంటూ ఎప్పటికో నిద్రపోతుంది. అక్కడ అమన్ పరిస్థితి కూడా అందుకు అతీతమేమీ కాదు. తన మనసు ఆమె ముందు పరిచిన తర్వాత మరింతగా గుర్తుకు వస్తుంది ప్రమద. తనకు సంబంధించిన జ్ఞాపకాలతో అలా ఎప్పటికో నిద్రపోతాడు. ఇంటి లోపలికి వస్తున్న ఇంద్రకి బయటికి వెళ్తున్న సాహితి ఎదురొస్తుంది. ఆలోచనలో ఉన్న ఇంద్ర ఆమెను చూసినా కూడా పట్టనట్లే లోపలికి వెళ్ళిపోతాడు. మనసైన వాడి నిరాదరణ ఆమెను మరింత బాధిస్తూ కనుకొలంలో నీరు నిరుస్తాయి. వచ్చే జన్మలో అయినా నిన్ను పొందే అదృష్టం ఇవ్వాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటాను బావా అనుకుంటూ వెళ్తున్న ఇంద్రని తదేకంగా చూసి బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిన పని ఏమైందిరా అంటాడు అతని తండ్రి ఈశ్వర్. పని అవ్వలేదు డాడ్ అని చెప్పి మామ రూమ్కి వెళ్దాము అని చెప్పి అటువైపు నడుస్తాడు. ఈశ్వర్ కూడా ఆలోచిస్తూ కొడుకు వెంట నడుస్తాడు. కరణ్ అంటూ తండ్రి వైపు చూస్తాడు. వాడు రూమ్లో ఉన్నాడు. వెంటనే కాల్ చేసి అతన్ని రవీంద్ర రూమ్కి రమ్మని చెప్తాడు. వీడు అప్పుడే వచ్చేశాడా, ఆ అమ్మాయిని తీసుకొచ్చాడా అనుకుంటూ వేగంగా రూమ్లో నుండి బయటికి వస్తాడు. మిత్ర ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకుంటూ డోర్ శబ్దానికి పక్కకు తిరుగుతాడు రవీంద్ర. హాయ్ మామ అంటూ లోపలికి వస్తాడు ఇంద్ర.
మిత్ర చూపు ఆటోమేటిక్‌గా ఇంద్ర వెనకాలకు వెళ్తుంది. ఎందుకంటే ప్రమద ఏమైనా వచ్చిందేమో అని. మిత్రకి ప్రమద అంటే చాలా ఇష్టం. ఇంద్రతో ఆమె వస్తుందని చాలా ఆశపడింది. ఆమె రాకుండా ఇంద్ర ఒక్కడే లోపలికి రావడంతో ఆమెలో చిన్న నిరాశ చోటు చేసుకుంటుంది. హాల్లో కూర్చొని డిన్నర్‌కి కూరగాయలు కట్ చేసుకుంటూ ఉంటుంది సరళ. భర్త వైపు చూస్తుంది. ఆలోచనలో ఉంటాడు ప్రసాద్. సరళ కూడా పనిచేస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. అనుకోకుండా ఆమె వైపు చూసిన ప్రసాద్ ధ్యాస ఇక్కడ పెట్టి కట్ చేయి, చెయ్యి తెగిందంటే ఊరుకోను అంటూ వార్నింగ్ ఇస్తాడు. చిన్నగా నవ్వి పని ప్రక్కన పెట్టి, అసలు ఏం జరుగుతుందండి, వాళ్ళ జీవితాల్లో నాకేమీ అర్థం కావడం లేదు అంటుంది ఆలోచిస్తూ. అదే ఎవరికీ అర్థం కావడం లేదు. అసలు అమ్మన్ గారు ఎక్కడ ఉన్నారో, వదిన ఎక్కడ ఉందో, ఎక్కడున్నా ఇద్దరు క్షేమంగా ఉంటే చాలు అనుకుంటారు. అందరూ రవీంద్ర రూమ్లో సమావేశమవుతారు. ఏమైందిరా, ప్రమదం తీసుకువస్తాను అని వెళ్ళావు, కానీ ఒక్కడే వచ్చావు అంటూ అడుగుతాడు రవీంద్ర. ఆత్మాభిమానం ఎక్కువ కదా, రాను అని చెప్పి ఉంటుంది అంటుంది చిరుకోపంగా మిత్ర. భార్య గురించి పూర్తిగా తెలిసిన రవీంద్ర ఆశ్చర్యపోతాడు ఆమె గొంతులో ప్రమద మీద ఉన్న ఇష్టాన్ని గమనించి. వాళ్ళ వైపు సూటిగా చూస్తూ, ప్రమద అక్కడ లేదు మామా. ఆ మాటకు అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. లేకపోవడం ఏంటిరా, నేను వెళ్ళేటప్పటికి తన ఇంట్లో లేదు. చుట్టుప్రక్కల వాళ్ళని అడిగితే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది అని చెప్పారు. నాకేమీ అర్థం కాలేదు. ఎందుకైనా మంచిదని ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడే తన మరిది అని హాస్పిటల్లో ఒక అతను అప్పుడు తనతో ఉన్నాడు కదా, అతని నెంబర్ కూడా తీసుకువెళ్ళాను. అదే ఉపయోగపడింది. ఆ ప్రసాద్ ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళాను. అతను నన్ను గుర్తుపట్టాడు. ప్రమద ఊరు వదిలి వెళ్ళిపోయిందని చెప్పాడు. మన అమ్మని కాపాడిన తర్వాత రోజునే తనకి వాళ్ళు హాని తలపడతారేమో అని ఆ బస్తీ వదిలి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో ప్రసాద్కు కూడా తెలియదు. వెళ్ళిన తర్వాత వీళ్ళని కాంటాక్ట్ చేస్తాను అని చెప్పిందట. కానీ ఇంతవరకు కాంటాక్ట్ చేయలేదు. పోనీ వీళ్ళు కాంటాక్ట్ చేద్దామన్నా కూడా తన దగ్గర మొబైల్ లేదు. ఇంద్ర చెప్పింది విని అందరూ చాలా బాధపడతారు. తమ కొడుకును కాపాడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఊరు వదిలి వెళ్ళిపోయిందని తెలిసి చాలా బాధగా అనిపిస్తుంది వాళ్ళకి. అలా ఎలా వెళ్ళిపోయావే అనుకుంటుంది మిత్ర మరింత బాధగా. అందరూ మౌనంగా ఆలోచిస్తూ ఉండడంతో ఆ ఆలోచన చెదరగొడుతూ ఇంద్ర తిరిగి మాట్లాడటం మొదలు పెడతాడు. మనం అనుకున్నదే నిజమైంది మామ. తనకు వాళ్ళ ద్వారా ప్రమాదం ఉంది. ఎలా చెప్పగలవురా అంటూ అడుగుతాడు ఈశ్వర్. ప్రమద బస్తీ వదిలి వెళ్ళిపోయేందుకు కొన్ని రోజులకి కొంతమంది రౌడీలు ఆ అమ్మాయి కోసం బస్తీకి వచ్చి అడిగి తన ఆచూకీ తెలిస్తే చెప్పమని బెదిరించి వెళ్ళారట. అది విని అందరూ షాక్ అవుతారు. ఇప్పుడు ఎలా బావా, మన వాణ్ణి కాపాడిన పాపానికి ఆ అమ్మాయి కూడా రిస్క్లో పడింది అంటాడు కరణ్ నుదురు రుద్దుకుంటూ. ఏముంది, ఇప్పుడు మన వాడితో పాటుగా ఆ అమ్మాయిని కూడా వెతకాలి అంటాడు ఈశ్వర్. మిత్రకు బాధగా అనిపిస్తుంది. ప్రమద ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఏంటిది, ఆనందంగా ఉండే నా కుటుంబం అనుక్షణం భయంతో బ్రతకవలసి వస్తుంది అనుకుంటాడు రవీంద్ర దిగులుగా. సరే మామ, విషయం చెప్పాలని చెప్పాను. మీరు ఎవరూ కంగారు పడకండి. నేను ఇంకా కరణ్ ఉన్నాంగా, మేం చూసుకుంటాం అంటూ చెప్పి ఇంద్ర బయటికి నడుస్తాడు. నువ్వు రెస్ట్ తీసుకో బావా అని చెప్పి ఈశ్వర్ కూడా బయటికి వచ్చేస్తాడు. ఏం జరుగుతుంది మిత్ర, అసలు అభంశుభం తెలియని ఆ పిల్లను కూడా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీరు ఆలోచించకండి, పిల్లలు చూసుకుంటారులే అంటూ ముందు మందులు ఇస్తుంది భర్తకి మిత్ర. అమ్ములు అంటుంది చేసి ఆ గిన్నెలు హాల్లో నేల మీద పెడుతూ. బీచ్కి వెళ్దామా అమ్ములు? ఇప్పుడు ఎందుకు రామ్గారు? వెళ్దాం అమ్ములు ప్లీజ్. అతని చేత అంతలా అడిగించడం ఇష్టం లేక, సరే పదండి వెళ్దాం, బాబాయ్ వాళ్ళు కూడా వస్తారేమో కనుక్కొని వెళ్దాం అంటుంది. సరే అంటూ ఇద్దరు డోర్ లాక్ చేసి శ్రీధర్ గారింటికి వెళ్తారు. జంటగా వస్తున్న ఇద్దరిని చూసి శ్రీధర్ గారు నవ్వుకుంటారు. చెప్పురా, ఏంటి ఈ టైంలో వచ్చారు అంటూ అడుగుతారు. బీచ్కి వెళ్దామా బాబాయ్, మేమిద్దరం వెళ్తున్నామంటూ అడుగుతుంది.
అలాగే అనబోతున్న దేవిని ఆపి, మాకు కొంచెం పనుందిరా, మీ ఇద్దరు వెళ్ళేసి రండి అంటాడు శ్రీధర్. సరే అంటూ ఇద్దరు బయలుదేరుతారు. అదేంటండి, మనం కూడా వెళ్ళే వాళ్ళమే కదా, ఎందుకు ఆపేశారు తర్వాత అంటుంది దేవి. వాళ్ళిద్దరూ జంటగా వెళ్తున్నారే, మనం ఎందుకు మధ్యలో? వాళ్ళిద్దరూ వెళ్తే కాస్త ఎంజాయ్ చేసి వస్తారు, కొంత టైం స్పెండ్ చేస్తారు. అందుకే నిన్ను ఆపేశాను, పనుందని. అప్పుడు అర్థమవుతుంది దేవికి ఎందుకు వద్దు అన్నాడు తన భర్త అని. సరే అయితే అంటుంది. కొద్దిసేపటికి అమన్ జంట బీచ్కి చేరుకుంటారు. చీకట్లో వెన్నెల వెలుగులో బీచ్ శోభాయమానంగా ఉంటుంది. చేతులు పట్టుకుని జంటగా ఇసుకలో నడుస్తూ ఉంటారు మాట్లాడుకుంటూ. వాళ్ళ ప్రేమని వ్యక్తపరుచుకున్నాక ఇదే మొదటిసారి ఇలా జంటగా బయటికి రావడం. అందుకే ఆ మధుర క్షణాల్ని మదిలో పదిలంగా దాచుకోవాలి అనుకుంటారు ఇద్దరు. కొంత దూరం నడిచాక ఇద్దరు ఇసుకలో కూర్చుంటారు. ఎగిసిపడుతున్న అలల్ని చూస్తూ తన జీవితంలో ఇప్పటి వరకు జరిగిన మలుపులను తలుచుకుంటూ ఉంటుంది ప్రమద. ప్రమద నడుం పట్టి లేపి తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు అమన్. షాక్తో చూస్తుంది ప్రమద. లేకపోతే ఏం ఆలోచిస్తున్నావే? నన్ను ఇక్కడ వదిలేసి నీ పాటికి నువ్వు ఆలోచిస్తున్నావు. చిన్నగా నవ్వి ఏమీ లేదు అంటుంది. లవ్ యూ అంటూ ఆమెను గట్టిగా హత్తుకొని బుగ్గ మీద ముద్దు పెడతాడు. మీటూ అంటూ అతన్ని హత్తుకుంటుంది. మనం ఎప్పుడూ ఇంత దగ్గరగా ఉండాలి, మన మధ్యన కొంచెం దూరం కూడా ఉండకూడదు అంటూ ఆమెను మరింత గట్టిగా హక్ చేసుకుంటాడు. ప్రస్తుతానికి తన ఆలోచనలు వదిలేసి మనసారా అతని ప్రేమని ఫీల్ అవుతుంది. ఇద్దరూ మౌనంగా ఒకరి స్పర్శను ఒకరు ఫీల్ అవుతూ ఉంటారు. మౌనం ఎన్నో భావాలు పలికించగలదు. అమ్ములు, అమ్ములు, చెప్పండి. థ్యాంక్స్, నా జీవితంలోకి వచ్చి నా జీవితాన్ని అందంగా మార్చేశావు. నీ ప్రేమనే మన ఊపిరి ఉన్నంత వరకు నీకు తోడుగా ఉంటాను. అతని ప్రేమకు ఆనందంగా అతన్ని హత్తుకుంటుంది ప్రమద. అంకుల్ వాళ్ళకి మన విషయం చెప్పేద్దామా? చెప్పి తొందరగా పెళ్లి జరిపించమని చెప్పేద్దాం. ఇప్పుడు మనకుంది వాళ్లే కదా అంటాడు అమన్. పెళ్ళి అనగానే ప్రమద గుండెలో భయం మొదలవుతుంది. అమన్కి తన వాళ్ళెవరో తెలియదు, కానీ తనకు తెలుసు కదా. తెలిసి కూడా తాను అతన్ని తన ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకోగలదా? ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.